గురు వస్తాను ఒకే నిమిషం. ఎల్ఆర్ఎస్ కింద అక్రమ లేఅవుట్లు 10,000 రూపాయల చలానా చెల్లించి పూర్తిగా ఆన్లైన్లోనే చెల్లించి దాంట్లో అపరాధ రుసుములో 50% వాళ్ళు చెల్లించి లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. అలాగే బీపీఎస్ టౌన్ కావచ్చు, రూరల్ కావచ్చు, ఎక్కడైనా వాళ్ళు 10,000 రూపాయలు బీపీఎస్ అంటే మున్సిపల్ దీంట్లో ఒక 10,000 స్క్వేర్ ఫీట్లు తీసుకుంటారు అనుకోండి, వాళ్ళు 11,000 ఉంటాయి. ఆ 1000 దానికి బీపీఎస్ ఒక 10,000 రూపాయలు చలానా రూపంలో చెల్లించి ఇనిషియల్ అమౌంట్ 10,000 రూపాయలు చెల్లించి ఆన్లైన్లో చెల్లిస్తే మిగతా దానికి మున్సిపల్ సిబ్బంది అది కూడా పూర్తి ఆన్లైన్ విధానమే, ఎంత వస్తే అంత మీరు పే చేయాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటుంది పూర్తిగా మనం పీకే గారికి వివరిస్తారు. ఈ అవకాశాన్ని అందరూ అర్బన్ రూరల్ అందరూ సద్వినియోగపరచుకొని అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పొంగనూరు గ్రామ ప్రజలు, పొంగనూరు మున్సిపాలిటీ, గ్రామ ఇతర మండల ప్రజలందరికీ దీని మీద అవగాహన కల్పించి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మినిస్టర్ నారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో ఈ స్కీమ్ని పెట్టారో ఆ స్కీమ్ని ప్రజలందరికీ తెలియజేసి ఆ స్కీమ్స్ ద్వారా మీరందరూ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఈ యొక్క ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ 2020 తీసుకొచ్చిన దాని తర్వాత బీపీఎస్ కోసం ఎన్నో కృషి చేసినా కూడా బీపీఎస్ స్కీమ్ అనేది అప్పట్లో ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ వల్ల కుదరలేదు. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పించి ఈరోజు ఎల్ఆర్ఎస్ అదేవిధంగా బీపీఎస్ 2 స్కీముల్ని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో భాగంగా అక్రమ లేఅవుట్లు వేసిన వాళ్ళు కానీ, అప్రూవల్ తీసుకోకుండా లేఅవుట్లు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ, లేదు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ తీసుకోకుండా కట్టేసిన వాళ్ళు, లేదు ప్లాన్ ప్రకారం కట్టకుండా డీవియేషన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్స్ ద్వారా వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకునేదానికి ఒక మంచి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ స్కీమ్ గురించి క్లుప్తంగా నేను కొంచెం వివరిస్తాను. ఇంకా మా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి నా తర్వాత మీకు ఏమైనా డౌట్లు, అనుమానాలు ఉంటే మన మధు సార్ కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన కూడా మీకు ఈ యొక్క సందేహాలను కూడా నివృత్తి చేయడానికి ఆయన అందుబాటులో ఉంటారని మీకు తెలియజేస్తూ మొదటగా మనం ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి మాట్లాడుకుంటే ఎల్ఆర్ఎస్ 2025 అనేది ఈ అక్రమ లేఅవుట్లు ఏవైతే 31/6/2025 అంటే జూన్ 30 సంవత్సరం 2025 లోపు ఏదైనా లేఅవుట్లు వేసి కనీసం ఒక ఫ్లాట్ అయినా రిజిస్టర్ కాబట్టిన ట్రాన్సాక్షన్ జరిగినా అలాంటి లేఅవుట్లన్నీ కూడా ఈ స్కీమ్ ద్వారా మనం రెగ్యులరైజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో అలా రెగ్యులరైజ్ చేసుకునేదానికి మీ యొక్క మార్కెట్ విలువను బట్టి, మీ యొక్క ఆ ఏరియా ఆఫ్ ది లేఅవుట్ని బట్టి కొంచెం గవర్నమెంట్ ఒక సర్చార్జ్ అనేది మీకు అప్లై చేసిన చలాన్ కట్టేస్తే ఆటోమేటిక్గా నామ్స్ ప్రకారం 10% ఆఫ్ ది లేఅవుట్లో మనం పబ్లిక్ పర్పస్ కోసం ఉంచాలి కాబట్టి అవన్నీ మనం చూపిస్తూ దానికి రెగ్యులరైజేషన్ కట్టేస్తే ఆటోమేటిక్గా రెగ్యులరైజ్ అయిపోతుంది. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ లేఅవుట్లు వేయటం రియల్టర్సే కాకుండా లేఅవుట్లో కొనే వాళ్ళందరూ సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన చిన్న ఉద్యోగస్తులే ఈ లేఅవుట్లో ఫ్లాట్లను కొంటూ ఉంటారు. వాళ్ళు పాపం ప్రతి పైసా వాళ్ళు కష్టపడి సంపాదించిన ప్రతి పైసాని కూడబెట్టుతూ వచ్చిన డబ్బులతో లేఅవుట్లు కొనుక్కొని వాళ్ళ చిన్న ఇల్లు కట్టుకోవటము, ఏదో దానికి వినియోగించుకోవడానికి వాళ్ళు కొని పెడతారు. అట్లాంటి వాటిలో ఈ లేఅవుట్లు అన్ఆథరైజ్డ్ ఉండటం వల్ల వాళ్ళకు రాబోయే కాలంలో అనేకమైన సమస్యలు, ప్లాన్ అప్రూవల్ నుంచి బ్యాంక్ లోన్ల నుంచి అన్ని రకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఇంకొకరికి అమ్మాలన్నా కూడా సమస్యలు వస్తుంది. కాబట్టి దయచేసి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఎవరైనా లేఅవుట్లో సైట్లు కొనాలని చెప్పి మీరు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఈ లేఅవుట్ అప్రూవ్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. ఆ లేఅవుట్ ఎవరైతే వేస్తున్నారో రియల్టర్స్ని మీరు డిమాండ్ చేసి మా లేఅవుట్ని మీరు అప్రూవల్ అయితేనే మేము కొంటామని చెప్పి మీరు వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రెజర్ పెట్టి మీరు లేఅవుట్ను రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలంతా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా రెండవది బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ కింద 1985 నుంచి
1/1/1985 నుంచి 31/8/2025 అంటే దాదాపు 40 సంవత్సరాల్లో ఎవరైనా బిల్డింగ్స్ కట్టున్నా ప్లాన్ అప్రూవల్ తీసుకోకుండా కట్టేసి ఉన్నా వాళ్ళ ప్లాన్ ప్రకారం తీసుకొని ప్లాన్ అతిక్రమించి ఒక 1-2 ఫ్లోర్లు ఎక్స్ట్రా కట్టడం, లేదంటే బిల్డింగ్ ఏరియా ప్లింత్ ఏరియా కానీ ఇంకోటి కానీ ఎక్స్ట్రా కట్టుకోవటం, ఇవన్నీ ఏదైతే ఉందో వాటన్నిటికీ రెగ్యులరైజేషన్ కాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒకటి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మీకు ఇవ్వడానికి కుదరదు. అదేవిధంగా మీరు ట్యాక్సెస్ కూడా ఏదైతే ప్లాన్ ప్రకారం కాకుండా డీవియేట్ అయ్యే బిల్డింగ్స్ ఉంటుందో వాటికి ట్యాక్స్ కూడా దానికి ఎక్కువ పడుతూ ఉంటుంది. దానివల్ల చాలామంది ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ ట్యాక్స్ కట్టి నష్టపోతూ ఉంటారు ఆర్థికంగా. అందువల్ల ఇది ఒక మంచి అవకాశం. మీరు ఈ దరఖాస్తులు 11/3/2025 లోపు మీరు ఈ బిల్డింగ్స్ మీరు దరఖాస్తు చేసుకుంటే మీరు ఎంత డీవియేట్ అయినారో అనే దాన్ని బట్టి కొంచెం ట్యాక్స్ వేస్తారు. దాన్ని మనం కట్టేయగలిగితే మీకు తప్పకుండా అవన్నీ కూడా మీకు రెగ్యులరైజ్ చేయడమే కాకుండా మీకు అప్రూవల్ ఇవ్వటం, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వటం, దాని తర్వాత మీకు రేపు ఎప్పుడైనా కూడా దాన్ని కూల్చే పరిస్థితి లేకుండా, సో డీవియేట్ అయినారని చెప్పి మీకు నోటీసులు పంపించడం, దాన్ని కూల్చేయడం, ఇట్లాంటి సమస్యలు లేకుండా కూడా మీకు రెగ్యులరైజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మనము పుంగనూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న పుంగనూరు మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు మనం 70 అండ్ దాదాపు 1.2 crores దాకా మనం అభివృద్ధికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కొన్ని కంప్లీట్ అయింది, కొన్ని ఆన్ ప్రాసెస్ ఉంది. సో పీకే కూడా తరఫున మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎటువంటి సర్చార్జెస్ కానీ ఇంకోటి ద్వారా కానీ ఏమి ఇన్కమ్ వచ్చినా కూడా ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిందే కాకుండా ఇంకా అవసరమైతే ఎక్స్ట్రా కూడా మనం పెట్టి ఈ కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మేము పీకేఎం కూడా తరఫున మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన సివి రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మాధవ్ రెడ్డి గారు అండ్ వీళ్ళందరూ కూడా చాలా చోట్ల మాకు వాటర్కి సంబంధించిన ఇష్యూస్ ఉంది, మీరు దయచేసి మాకు కొంచెం సాయం చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా చల్లా రామచంద్రారెడ్డి గారు మీ బాధ్యులు అంటే ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి గారి సలహా మేరకు ఎక్కడెక్కడ మీకు నెసెసిటీ ఉంటుందో మా పరిధిలో ఉండే ఫండ్స్లో మీకు ఏం చేయగలమో అదన్నీ తప్పకుండా పీటీఎం కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, 1997 ముందు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగి ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ కనుక చూపిస్తే పీనల్ అమౌంట్లో 25% రాయితీ డిస్కౌంట్. అదొకటి. నోటిఫైడ్ స్లమ్ ఏరియా ఉంది ఇప్పుడు పుంగనూరు మున్సిపాలిటీలో. నోటిఫైడ్ స్లమ్ ఏరియా అంటే 50% డిస్కౌంట్ ఇస్తుంది. కొంచెం నోట్ చేసుకుని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయండి. 50% డిస్కౌంట్ స్లమ్ ఏరియా అయితే. 1997 ముందు అయితే ప్రాపర్టీ ట్యాక్స్